విష్ణు సహస్రనామ స్తోత్రము పరమాత్మ స్వరూపము 100వ శ్లోకము. విశ్లేషణ శాస్త్రి ఆత్రేయ గారు, ఆకుండి శ్రీనివాస శాస్త్రి గారు. 100వ శ్లోకము. అనంత రూపోనంత శ్రీ జీతమన్యుర్భయాపహ చతురస్రో గభీరాత్మ విదిశో వ్యాధిశో దిశః. అర్థము. అనంత రూప, అనంతమైన రూపములు గలవాడు. అనంత శ్రీ, అంతం లేని శక్తివంతుడు. జీతమన్యు, క్రోధము లేనివాడు. భయాపహ, భయమును పోగొట్టువాడు. చతురస్ర, కర్మఫలములను న్యాయముగా పంచువాడు. గభీరాత్మ, గ్రహింప సత్యం గాని స్వరూపము గలవాడు. విదిశ, అర్హులైన వారికి ఫలము ననుగ్రహించటలో ప్రత్యేకత కలిగియున్నవాడు. వ్యాధిశ, బ్రహ్మాదులను సైతము నియమించి ఆజ్ఞాపించువాడు. దిశ, వేదము ద్వారా జీవులకు కర్మఫలములను తెలియజేయువాడు. విశ్లేషణ. పరమాత్మకు జనన మరణములు ఉండవు. భూత భవిష్యత్ వర్తమానాలు ఉండవు. ఆత్మస్వరూపంగా అంతటా వ్యాపించి ఉన్నవాడు. అన్ని జీవులు యందు ఉన్నవాడు. పరమాత్మను చాలామంది చాలా రకాలుగా వర్ణిస్తారు. వర్ణించే కన్నా సాధన ద్వారా అనుభూతి పొందటం ఉత్తమము. తనను తాను తెలుసుకొని ఆత్మానుభూతి పొందటమే అసలైన సాధన. ఆత్మను గ్రహించలేని సాధనలన్నీ వ్యర్థమే. అటువంటి ఆత్మజ్ఞానము వలనే మనుజులకు బలము, ఉత్సాహము, ధైర్యము కలుగుతుంది. ఆత్మజ్ఞానము పొందుటకు ముఖ్యంగా 3 మార్గములు ప్రతిపాదించింది భగవద్గీత. మొదటిది కర్మ మార్గము, రెండవది భక్తి మార్గము, మూడవది జ్ఞాన మార్గము. ఈ 3 ఒకదానితో ఇంకొకటి పరస్పర సంబంధమును కలిగి ఉంటాయి. అంటే కర్మయోగమునందు భక్తి జ్ఞానములు, భక్తి యోగమందు కర్మ జ్ఞానములు, జ్ఞానయోగమందు కర్మ భక్తులు ఇమిడి ఉంటాయి. కర్మనాచరింపక ఎవ్వరును ఒక్క క్షణమైనా ఉండలేరు. కావున మానవుడు చేయు ప్రతి కర్మను కర్మయోగముగా మార్చుకుంటే కర్మబంధము నుండి ముక్తి పొందవచ్చని సూచించాడు జగద్గురువు. ఆసక్తితో, కోరికలతో, ఫలాపేక్షతో, అహమనే భావంతో చేసేది కేవలం కర్మ. ఇది బంధమును కలుగజేస్తుంది. ఎటువంటి కోరిక లేక అహమనే భావము విడిచి పరమాత్మ యందు పూర్తి విశ్వాసంతో చేయు కర్మ కర్మయోగముగా మారిపోతుంది. ఇటువంటి కర్మయోగమే అనన్య భక్తి యోగము. దీని వలన చిత్తశుద్ధి కలిగి జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానంతో ఆత్మ సాక్షాత్కారం, ఆత్మానుభూతి కలుగుతుంది. ఇటువంటి సాధనను యజ్ఞము అని సంబోధించాడు శ్రీకృష్ణుడు. తదుపరి శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం.